నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చెన్నై కలకత్తా నేషనల్ హైవే పైన ఆశ్రమ్ హాస్పిటల్ దాటిన తర్వాత నా కార్ని ఒక ట్రక్, బహుశా ఇది తెలంగాణ స్టేట్ది కాబోలు, ఒక ట్రక్ నా కార్ని ఓవర్టేక్ చేసి చాలా వేగంగా మరియు చాలా రెక్లెస్గా డ్రైవింగ్ అంతా కూడా లెఫ్ట్కి రైట్కి ఒక పాములాగా అటు ఇటు డ్రైవ్ చేస్తూ చాలా గందరగోళంగా డ్రైవ్ చేస్తున్నాడు. సరే, ఆ విషయాన్ని ఫస్ట్ నేను అంత ఓవర్లుక్ చేశాను. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2-3 వెహికల్స్కి అది డాష్ ఇవ్వబోయింది. సో ఇది సంథింగ్ సీరియస్ అని చెప్పేసి నేను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది ఆమె కరెక్ట్, అతని డ్రైవింగ్ ఖచ్చితంగా డ్యామేజ్డ్గా ఉంది అనే విషయాన్ని నేను కన్క్లూజన్కి వచ్చిన తర్వాత నాకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి, సార్ ఇలా ఇక్కడ ఒక డిస్టర్బెన్స్డ్గా ఒక డ్రైవ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అది వెహికల్, ఏదైనా ఇంజురీ జరగడానికి అవకాశం ఉంది, ఏం చేయాలని సలహా అడిగాను. అప్పుడు అతను దగ్గరలో ఉన్నటువంటి మీకు పెట్రోల్ వెహికల్స్ వస్తాయి, ఆ పెట్రోల్ వెహికల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా ఆ నెంబర్ అది ఐడెంటిఫై చేసి కంప్లైంట్ ఇవ్వండి, దాన్ని నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర ఆపే ప్రయత్నం చేస్తాము, లేదా ఈ లోపు ఎక్కడైనా కానీ ఈ పోలీసు వారు ఉంటే కనుక నేను ఇన్ఫామ్ చేస్తానని చెప్పాడు. సరే అయితే అని చెప్పేసి నేను 10 కిలోమీటర్లు అబ్జర్వ్ చేస్తే 10 కిలోమీటర్లు ఎక్కడ పెట్రోల్ వెహికల్ వాళ్ళు ఎవరో కనపడలేదు. సో మళ్ళీ అతనికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాను. సో మీరు ఏదైనా ఆపగలిగే అవకాశం ఉండి అతని మాట వినేటట్టుంటే ఆపండి, ఆపి పక్కన ఉండమని చెప్పండి అని చెప్పాడు. సార్ నేను దాన్ని ఆపుదామని ప్రయత్నం చేసి నేను హార్న్ కొట్టాను, హ్యాండ్ సిగ్నల్ ఇచ్చాను, తను ఎక్కడ ఆగడానికి కానీ ఎక్కడ విల్లింగ్ చూపించలేదు. సార్ అప్పుడు నా మైండ్లోకి విచిత్రమైన ప్రశ్నలు ఫస్ట్ టైం డౌట్ రేజెస్ అయినాయి. ఏంటంటే అసలు ఆ వెహికల్ని మనం ఆపగలమా, ఆపే హక్కు మనకుందా, ఆపితే అతను ఏ స్థితిలో ఉంటే మనం ఎలా జస్టిస్ చేయగలం, సపోజ్ అతను డ్రింక్ చేసి ఉంటే అతను డ్రింక్ చేసి ఉన్నాడు అని ఎలా ప్రూవ్ చేయగలం, లేదా అతను మెంటల్ ఇన్బ్యాలెన్స్డ్గా అలా డ్రైవ్ చేస్తున్నాడా అనే విషయాన్ని నేను కన్క్లూజన్ రాలేకపోతున్నాను. సరే ఆపుదామంటే ఆగట్లేదు. అలాగా భీమడోల్ దగ్గరలోకి వచ్చిన తర్వాత నేను ధైర్యం చేసి అతన్ని ఆపే ప్రయత్నం చేశాను. ఇక ఆపిన తర్వాత ఎస్ ఐఎమ్ఏ కరెక్ట్, అతన్ని వెహికల్ ఆల్రెడీ ఒక వెహికల్ని వాడు డ్యామేజ్ చేశాడు, ఎదర బంపర్ పగిలిపోయి ఉంది, నెంబర్ ప్లేట్ ఊడిపోయి ఉంది. ఇక అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఈ 15-20 కిలోమీటర్ల జర్నీలో కూడా ఎవరు కూడా మనకెందుకులే అనుకుంటూ వదిలేశారు. అక్కడ జనం కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఏంటి అసలు ఏం జరిగింది, వీడిని ఆపుదామనే ఆలోచన లేదా ఇలా ఆపానండి అని చెప్తే కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సరే ఆపి నేనైతే ఆమె కరెక్ట్, నేను ఇతను ఐడెంటిఫై చేశాను, ఇతని వెహికల్కి డ్యామేజ్ అయింది, ఇతను ఆల్రెడీ ఎవరో ఒకరిని గుద్దొచ్చాడు, నెంబర్ ప్లేట్ ఊడిపోయింది, ఇతను ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు వినండి. వాటి మీద ఊరమ్మ అంత లోడ్ వేసుకెళ్తాను, ఎదరు నెంబర్ ప్లేట్ లేదు. మరి ఎందుకు పడుకోవాలా, ఏం చేద్దాం, వీళ్ళేమో అలా కాదు, నువ్వు పడుకోకుండా ఎవరు బిల్లు వాళ్ళే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ సండే ఈవినింగ్ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ వెహికల్ని పట్టుకునేటప్పుడు నా మైండ్లో చాలా భయాలు, ఎందుకంటే మనం ఎవరైనా ఆపాలనుకుంటాం, ఇది అనుకుంటాం, కానీ రియల్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ వెహికల్కి ఓవర్టేక్ చేసి పక్కగా ఆగమనాలంటే చాలా ధైర్యం కావాలి. అది ఈరోజు నేను ఫేస్ చేశాను. రెండవ విషయం, ఆ వెహికల్ని పట్టుకున్న తర్వాత నాకు ఐ హ్యాడ్ చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అది ఖచ్చితంగా ఒకరిని గుద్ది వచ్చాడు, ఎదరంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ వ్యాన్లో అతను ఖచ్చితంగా డ్రింక్ చేసినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఆ వెహికల్ని ఆపగలిగాను, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో తనని నేను సరెండర్ చేయగలిగాను. అయితే ఇందులో నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఒక ఇండియన్ సిటిజన్గా పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా మనం ఆపగలిగే రైట్ మనకుంటుంది. పాయింట్ నెంబర్ 1. విషయాలు ఏంటంటే 30 mg ఆఫ్ ద డ్రగ్ ఇన్ 100 ml ఆఫ్ ద బ్లడ్ ఉంటే కనుక ఇట్స్ ఏ పనిషబుల్. ఖచ్చితంగా 10,000 రూపీస్ పెనాల్టీ వేస్తారు. ఫస్ట్ టైం అయితే మ్యాక్సిమం 6 months ప్రిజన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఇట్స్ ఏ సెకండ్ టైం కంటిన్యూ అయితే పెనాల్టీ పెరుగుద్ది మరియు ప్రిజన్ టైం కూడా పెరిగే అవకాశం ఉంది.
లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని ఈ చట్టాలను వేటిని కూడా దయచేసి ఎవరు తేలిగ్గా తీసుకోవద్దు. కావున ఇందులో ముందు మనం పర్సన్ అవ్వకుండా చూసుకోండి. అలాగే మన చుట్టుపక్కల ఎవరైనా కానీ ఈ పద్ధతిలో కనుక వెళుతూ ఉంటే ఆపి చెప్పడం కూడా ఒక సిటిజన్గా, ఒక యూత్గా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి. థ్యాంక్ యూ.